అసలు ఏమంటే బైబిల్ ఏం చెప్తుందండి? ఒక మాటలో బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ ఏమైనా చెడుని ప్రేరేపిస్తుందా? బైబిల్ పాపాన్ని ప్రోత్సహిస్తుందా? ఎవరు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారండి సోషల్ మీడియాలో, ఇది ఒకటి వచ్చేసిన తర్వాతనండి ప్రతి ఒక్కడు మాట్లాడమే బైబిల్ కోసం, బైబిల్ కొరకు ప్రతి ఒక్కడు మాట్లాడమే. ఏమంటే చిన్న ఏడు బుడ్డోడు మొదలుకుంటే ముసలోడు వరకు అందరూ వాడు వీడు అన్న తేడా ఏమీ లేదు. ఎందుకయ్యా బైబిల్ కొరకు అంత చులకనగా ఎందుకు అలా మాట్లాడుతున్నారు? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏమైనా సమాజాన్ని కానీ, బైబిల్ ఏమైనా వ్యక్తిని కానీ, కుటుంబాన్ని కానీ పాడు చేసేదా? లేదే. సమాజం మొదలుకొని ప్రపంచాన్ని సరిచేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి పుస్తకం, బుక్ అంటూ ఒకవేళ ఉందని అనుకుంటే అదేమని చెప్పాలి? ది బైబిల్ అని మాత్రమే చెప్పాలి. మీరు ఏదో బ్యాన్ చేసేస్తాము, తీసేస్తాము, కాల్ చేస్తాము, లేకుండా చేసేస్తామంటే మీరు మాతో అనుకుంటున్నారా సవాల్ చేసేది? దేవునితో. గ్రంథం మాది కాదు, ఎవరిది? దేవుడిది. ఏంటి సవాలు దేవుడితోనే, ఏంటి ఛాలెంజ్ దేవుడితోనే. ఏంటి దేవుడికి సవాలు చేసి ఉండగలం అనుకుంటున్నావు ఏంటి నువ్వు? ఏంటి దేవుడికి సవాలు చేసి బతికేద్దామనే భూమి మీద? అంటే అంతుందా? మీరు ఎందుకు మరీ ఓవర్ అయిపోతున్నారు? మీరు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు? మీలా ఎగిరెగిరి పడిన వారు ఏమయ్యారో తెలియక, మీలా ఎగిరెగిరి పడిన వారు దేవునికి విరోధంగా, బైబిల్ విరోధంగా లేచి ఏమయ్యారో ఆ చరిత్ర తెలియకనే కదా. అందుకే బైబిల్ చరిత్ర తెలియని బైబిల్ విరోధులు అని ఆ టైటిల్ అందుకోసం పెట్టాను అనమాట.